ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నారా? మీ బిజినెస్కి సంబంధించి సేల్స్ అనేవి జరగట్లేదా? సో సేల్స్ రావాలంటే ఏం చేయాలి? మీరు అట్ ది సేమ్ టైం మీ యొక్క ఎంప్లాయీస్కి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి? దీనికి సంబంధించి పూర్తిగా మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే వీటి గురించి మనతో చెప్పడానికి నాతో ఉన్నారు గోపి కృష్ణ సర్వేపల్లి గారు. సో హీజ్ ఏ కార్పొరేట్ ట్రైనర్ అనమాట. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. హాయ్ సార్, నమస్తే. హాయ్ రాజీవ్ సార్, చాలా మంది కూడా నాకు క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. నేను బిజినెస్ వీడియోస్ చేసినప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, కానీ నాకు రీచ్ ఎలా వెళ్ళాలి, సేల్స్ ఎలా చేయాలి, అసలు పీపుల్కి ఎట్లా తెలియాలి నా బ్రాండ్ గురించి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అసలు సేల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ ఒక బిజినెస్కి? అట్ ద సేమ్ టైం సేల్స్ లేనిదే కంపెనీ ఉండదని చెప్పి అనుకోవచ్చు కదా. సో వీటికి ఇంపార్టెన్స్ చెప్తారా మీరు? సేల్స్ లేకుండా రెవెన్యూ రాదు. నో సేల్స్ నో రెవెన్యూ. సేల్స్ రావాలి అంటే మనకు ఎంప్లాయీస్, ట్రైన్డ్ ఎంప్లాయీస్. సెకండ్, బ్రాండింగ్ ఉండాలి, ఒక మంచి ప్రొడక్ట్ ఉండాలి, దాన్ని ప్రమోషన్ చేసే విధానం రైట్ స్ట్రాటజీ ఉండాలి. సేల్స్ రావాలంటే ఒక లాయల్ ఎంగేజ్డ్ ఎంప్లాయీస్ లేకపోతే ఎంత గొప్ప ప్రొడక్ట్ అయినా, ఎంత ఏదైనా కూడా ముందుకు వెళ్ళదు. ఆ సేల్స్ సింపుల్ చాలా టూల్స్ ఉన్నాయి. స్పిన్ అని, సేవ్స్ అని, రకరకాల ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి వాటిల్లో. కానీ FAB అని ఉంది. FAB, ఓకే. ఫీచర్స్, అడ్వాంటేజెస్, ఓకే, బెనిఫిట్స్. ఎవరికైనా కావాల్సిన బెనిఫిట్స్ ఇంపార్టెంట్. ఆబ్వియస్. ఫీచర్స్ వింటారు, అడ్వాంటేజెస్ అన్ని వింటారు, కానీ మోర్ బెనిఫిట్స్ ఉంటే మాత్రమే కస్టమర్ అట్రాక్ట్. అంటే దీని అర్థం ఒక ప్రోడక్ట్ సంబంధించి దానికి ఫీచర్స్ చెప్తూ, అడ్వాంటేజెస్ చెప్తూ, మరి కొంచెం బెనిఫిట్స్ చెప్పాలి. అంతే. ఆ బెనిఫిట్స్ లోనే అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు బెనిఫిట్స్ బాగాలేవు అనుకోండి, ఫీచర్స్ బాగున్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ బెనిఫిట్స్ లేవు, ఎవరు ముందుకు వస్తారు? సో దే విల్ ఇగ్నోర్ అన్నమాట. సో ఫీచర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐఫోన్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఫోన్. ఐఫోన్ గురించి ఫీచర్స్ ఏముంటాయి? 16 Pro ఇది చాలా బాగుంటుంది, ఇది లైట్ వెయిట్ ఉంటుంది, 40 MB కెమెరా ఉంటుంది, అవన్నీ చెప్తూ వస్తాం మనం. మీరు వీడియోస్ ప్లే చేసుకోవచ్చు, పిల్లలు ఎంతసేపు అయినా వీడియో కాల్స్, వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు, లేదా జూమ్స్. బెనిఫిట్స్ ఏంటి? ఇది చాలా బాగుంటుంది, చాలా క్లారిటీగా వినపడుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, డ్యూరబుల్, ఎక్కువ కాలం వస్తుంది అని మనం చెప్తాం. అడ్వాంటేజ్కి వస్తే ఏం చెప్తాం? అడ్వాంటేజెస్ లో ఇది మంచి ఫోను, స్టాండర్డ్ ఫోను, ప్రైవసీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అని మనం చెప్తాం. దేనికి అట్రాక్ట్ అవుతారు కస్టమర్లు కొనేవాళ్ళు? బెనిఫిట్స్ కి అట్రాక్ట్ అవుతారు. సేల్స్ అంటే ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాం అనుకోండి, ఒక స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు పాత స్కూల్ గురించి, ఎక్కడ స్కూల్లో చదివి అడగంగానే ఆ స్కూల్లో లేదే మా దగ్గర ఇన్ని ఉన్నాయని చెప్తారు. ఆ స్కూల్లో అబాకస్ లేదు, మా దగ్గర అబాకస్ ఉంది, మా దగ్గర యోగా ఉంది, మేము ఇప్పుడు స్పోర్ట్స్ని డెవలప్ చేస్తున్నాం, స్పోర్ట్స్ని, దానివల్ల మీ పిల్లవాడు ఇంకా మెరుగ్గా అవుతాడు అని చెప్పి స్కూల్ గురించి చెప్తారు. స్కూల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎంత కాలం నుంచి ఉంది అని చెప్తారు. ఫస్ట్ దాన్ని ఏమంటాం? ఫీచర్స్. 20 acres లో ఉంది, ప్లే గ్రౌండ్ 10 acres ఉంది, బిల్డింగ్ ఇలా ఉంది, ఇవన్నీ ఫీచర్స్. అడ్వాంటేజ్ ఏంటి? పిల్లవాడు చదువుకుంటే ఈ విధంగా అవుతాడు, మా దగ్గర టీచర్స్ ఇలాంటి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, మాది ఇంతమంది ఇక్కడ చదువుకుని IAS అయ్యారు, IPS అయ్యారు, పలానా స్కాలర్స్ అని చెప్తారు. బెనిఫిట్స్ ఏంటి? మీ పిల్లవాడికి చేరినందువల్ల అతని నాలెడ్జ్, విజ్డమ్ ఎన్రిచింగ్ అవుతుంది అని చెప్పి బెనిఫిట్స్ సో మెనీ చెప్తారు. మీకు ఇవి నేర్పిస్తాం, అవి నేర్పిస్తాం, మీకు 8th class నుంచే మీకు IIT ఫౌండేషన్ ఇస్తాం. ఇవన్నీ ఏంటి? బెనిఫిట్స్. జనాలకి ఫీచర్స్ కన్నా, అడ్వాంటేజెస్ కన్నా బెనిఫిట్స్కి అట్రాక్ట్ అవుతారు. సో బెనిఫిట్ సెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రెండోది ఏంటంటే, పీపుల్ విల్ బై విత్ ఎమోషన్స్. అవునా సార్? అంటే కైండ్ ఆఫ్ బెనిఫిట్ ఎమోషన్స్ అంటే, ఇప్పుడు మీరు క్యాడ్బరీ చాక్లెట్ ఉంది కదా, క్యాడ్బరీ చాక్లెట్ వాళ్ళ యాడ్ ఏంటి? ప్రతి పండక్కి తీపిని పంచుకోండి, మీటా ఇది అంటారు కదా. సో వాళ్ళు ఏం చేశారు? ఆ సంతోషాన్ని స్వీట్ తో పంచుకోండి కదా. దాన్ని వాళ్ళు ఏ విధంగా కనెక్ట్ చేశారు? వాళ్ళు ప్రతి పండక్కి క్యాడ్బరీ చాక్లెట్ తినండి అన్నట్టుగా వాళ్ళు ఎమోషన్ క్రియేట్ చేశారు. ఆ విధంగా ఒక ప్రొడక్ట్ అనేది ఒక ఎమోషన్. పండగలు వచ్చి శారీస్ కొంటారు, ఎందుకు కొంటారు? మిగతా రోజు ఎందుకు కొంటారు? బిగ్ ఎమోషన్. ఇంకా అదొక ఎమోషన్ కదా. మళ్ళీ పెళ్ళిళ్ళప్పుడు కొంటారు, అదొక ఎమోషన్. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ఎమోషన్ క్రియేట్ చేసి ఎమోషన్ ని, ఆ ప్రొడక్ట్ క్వాలిటీని బెనిఫిట్స్ ఇస్తే గనుక ఆబ్వియస్లీ సక్సెస్ అవుతుంది. బెనిఫిట్స్ కావాలి. ఇప్పుడు సపోజ్ మరి ఎంప్లాయీస్ అందరికి ట్రైనింగ్ అనేది దీని మీద ఇవ్వాలంటారా? ఆ పర్టికులర్ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా బెనిఫిట్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫీచర్స్ తెలియాలి, అడ్వాంటేజ్ తెలియాలి, బెనిఫిట్స్. సపోజ్ ఇన్సూరెన్స్ కోసం తీసుకున్నాం. ఇన్సూరెన్స్ లో జనరల్ గా బెనిఫిట్స్ అంటే 2 types ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. డెత్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్. ఒక ఏఎన్ వ్యక్తి పాలసీ తీసుకున్నారు, ఆ జరగానే జరిగింది అనుకోండి, ఆ డ్యూరేషన్ లో ఒక 30 years పాలసీ తీసుకున్నారు, ఈ డ్యూరేషన్ లో జరగానే జరిగితే అతనికి ఏమొస్తుంది? నామినీకి
డెత్ బెనిఫిట్ వస్తుంది. సపోజ్ ఈయన అలైవ్ అయి ఉన్నారు 30 years తర్వాత వచ్చిన ఆయనకి ఏమొస్తుంది, మెచ్యూరిటీ బెనిఫిట్ వస్తుంది. అది బెనిఫిట్ అన్నమాట. ఫీచర్స్ అంటే ఏంటి, మినిమం ఏజ్ ఎంట్రీ, ఏ ఏజ్ లో పాలసీ తీసుకోవచ్చు, మాక్సిమం ఏజ్ ఎంట్రీ ఏంటి, మినిమం సమ్ అష్యూర్డ్ ఏంటి, మినిమం ప్రీమియం ఏంటి, ఇవన్నీ ఫీచర్స్. అడ్వాంటేజెస్ ఏంటంటే బోనస్లు ఏమొస్తాయి, అక్రూడ్ బోనస్ అని, రివర్షనరీ బోనస్ అని బోనస్లు వస్తాయి. ఇప్పుడు కస్టమర్లు దేనికి అట్రాక్ట్ అవుతారు ఇక్కడ, ఆబ్వియస్లీ టు ది బోనస్, బెనిఫిట్స్ గురించే కదా. ఏంటి డెత్ బెనిఫిట్, నాకు జరడం జరిగితే నా పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ అయిపోతుంది, డెత్ బెనిఫిట్. రెండోది ఏంటి, నేనే ఒక 8 years ఇప్పుడు బతుకుంటే నాకు డబ్బులు కావాలి కదా, అది మెచ్యూరిటీ బెనిఫిట్. సో జనరల్ గా బెనిఫిట్స్ బాగా అర్థం చేసుకున్న కస్టమర్లు ఇంకా అబ్జెక్షన్స్ ఎక్కువ రైట్ చేయరు. బెనిఫిట్స్ కానీ బాగలేకపోతేనే అబ్జెక్షన్స్ ఎక్కువ వస్తాయని నా అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను 20 years లో సేల్స్ లో. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా, మరి మీకు బిజినెస్ కావచ్చు, అదేవిధంగా మీరు ఏదైనా బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లయితే FAB, సో ఫీచర్స్, అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్, ఈ 3 కనుక మీరు నేర్చుకొని అట్ ద సేమ్ టైం మీ యొక్క ఎంప్లాయీస్ కనుక నేర్పించినట్లయితే అండ్ మీ ప్రోడక్ట్ కూడా క్వాలిటీగా ఉన్నట్లయితే ఆబ్వియస్లీ మీ యొక్క బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. సో అర్థమైంది కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.